అత్తాకోడళ్ళ చాక్లెట్ పకోడీ. కాంతం ప్రియా అనే అత్తాకోడళ్ళున్నారు. వాళ్ల ఇల్లు ఎప్పుడూ చాక్లెట్ ఫ్యాక్టరీలాగా, ఇంట్లో ఎక్కడ చూసినా రకరకాల పాత కొత్త బ్రాండ్స్ చాక్లెట్స్తో నిండిపోయి ఉంటుంది. అలా ఇంటి నిండా చాక్లెట్స్ ఉండటంతో విచ్చలవిడిగా ఏళ్ల తరబడి చాక్లెట్స్ తిని తిని అత్త కాంతం పళ్ళు మొత్తం పుచ్చిపోయాయి. ఇప్పుడు పెట్టుడు పళ్ళు సెటుతో అలా అలా నెట్టుకొస్తుంది. ఒకసారి వర్షాకాలంలో బయట హోరున వర్షం కురుస్తున్న సమయంలో అత్తగారు కాంతం తన కోడలు ప్రియతో, చూడవే కోడలా, ఇంకా ఈ కొంపలో ఉండటం నా వల్ల కాదే. అందుకే నేను మీ మామగారు వేరే ఏదైనా ఇల్లు చూసుకొని అందులోకి పోతాం, నీకు అబ్బాయికి దూరంగా. అయ్యో, అదేంటత్తయ్యా ఎంత వెక్స్ అయిపోయారు? మళ్ళీ ఏమైంది? ఏమవడమేంటే, నా కొడుకు డిగ్రీ అవ్వగానే కొత్తగా పెట్టిన చాక్లెట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్తే, పోనీలే కొడుకు చాక్లెట్ కంపెనీలో పనిచేస్తే అప్పుడప్పుడైనా చాక్లెట్లు ఫ్రీగా వస్తాయని అనుకొని చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు మీ సంతోషానికి ఏం లోటొచ్చిందత్తయ్యా? అలా ఇన్నాళ్ళుగా మీ అబ్బాయి శాంపుల్ చాక్లెట్స్ ఇంటికి తెస్తుంటే తినే తినే కదా మీ పళ్ళు మొత్తం పుచ్చిపోయి పెట్టుడు పళ్ళతో ఉన్నారిప్పుడు. మళ్ళీ ఏంటి సమస్య? సమస్యనే, మళ్ళీ అబ్బాయి కంపెనీలో ఏవో కొత్త రకం చాక్లెట్లు శాంపుల్స్ వచ్చాయని తెచ్చి ఇంట్లో పెట్టాడు. మొన్న అవి ఎలా ఉంటాయా అని రుచి చూస్తే బాగానే ఉన్నాయి. అందుకేనే భయం పట్టుకుంది. బాగోడానికి భయానికి లింకేంటత్తయ్యా? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు అవి బాగున్నాయిరా అబ్బాయి అని అబ్బాయికి చెప్తే రోజు కొన్ని కొన్ని శాంపుల్స్ తెస్తాడు. అవన్నీ తిన్నాననుకో, ఈసారి ఈ కట్టడు పళ్ళు కూడా పూచిపోతాయేమో. మొత్తానికి ఈ వయసులోనే పళ్ళన్నీ ఊడిపోయి బోసినోరైపోతుందేమో అని భయమేస్తుంది. అందుకే ఈ చాక్లెట్లకి, చాక్లెట్ వాసనలకి దూరంగా మేమిద్దరం వెళ్ళిపోతామే అంటూ అతివృష్టితో తనకొచ్చిన తిప్పలు చెప్తుంటే కోడలు ప్రియ లోలోపల నవ్వుకుంది. నిజానికిది పైకి జోగ్గా కనిపించినా ఆ ఇంటికి చాక్లెట్స్ అనేది చాలా పెద్ద సమస్యే. ఆ సమస్య వల్ల ఇంట్లో ఎక్కడంటే అక్కడ చీమల పుట్టల్లేస్తున్నాయి కూడా. అలా అని రాహుల్కి చెప్పి ఇకపై ఒక్క చాక్లెట్ కూడా ఇంటికి తేకూడదు అంటే కుదరదు. ఎందుకంటే కంపెనీ ప్రతి నెల తమ ప్రొడక్ట్స్లో ఏవో ఒక మార్పులు చేస్తూ వాటి ఫీడ్బ్యాక్ కోసం ఇలా కంపెనీలో ఎంప్లాయీస్కే ఆ శాంపిల్స్ ఇస్తుండటం వాళ్లకి రివాజు. అందుకే ఒకసారి కోడలు ప్రియ తన అత్తగారితో, అత్తయ్య, నాకొక ఐడియా వచ్చింది. ఎలాగో మన ఇంట్లో కుప్పలు కుప్పలుగా రకరకాల చాక్లెట్ శాంపిల్స్ ఉంటున్నాయి కదా, వీటన్నిటినీ మనం బయట అమ్మేసుకుందాం. అప్పుడు వీటి బెడద వదులుతుంది. మనకి ఏవో ఒక డబ్బులు వస్తూ ఉంటాయి. నువ్వేదో నాకన్నా తెలివైన దానివనుకుంటున్నానే ఇన్నాళ్ళు. నువ్వు నాకన్నా దద్దిలా ఉన్నావు. ఏంటత్తయ్యా అంత మాట అనేశారు? లేకపోతే ఏంటే, ఈ ఆలోచన నాకు ఎప్పుడో వచ్చింది. ఆ ఆలోచన వచ్చినాక ఇంట్లో ఉన్న ఒక 25-30 చాక్లెట్లు తీసుకెళ్లి ఒక షాపులో ఇచ్చేసి వద్దామనుకున్నాను. కాని కొత్త శాంపుల్స్ని బయట అమ్మితే ఆ షాప్ వాళ్ళ లైసెన్స్ పోతాయంటే, అందుకే ఫ్రీగా ఇస్తామన్నా ఎవ్వరూ తీసుకోలేదు. పైగా అప్పటి రోజుల్లా లేవు కదా ఇప్పుడు రోజులు. ఏ చిన్న విషయమున్నా ఆ దిక్కుమాలిన రీల్స్ బ్లాగ్ చేసి, హాయ్ ఫ్రెండ్స్, నేనిప్పుడే ఒక కొత్త వెరైటీ చాక్లెట్ తిన్నాను, అది ఇది అని తినుకుంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారనుకో, మన కర్మకాలి ఆ వీడియో కనుక వైరల్ అయితే అబ్బాయి ఉద్యోగమే కాదు, కంపెనీ శాంపుల్స్ అమ్ముకున్నామని మన మీద కేసు పెడతారు, లేదా ఫైన్ వేస్తారు అంటూ తన అనుమానం చెప్పడంతో కోడలు ప్రియకి అది నిజమే కదా అని అనిపించింది. అందుకే ఎలాగైనా ఏ ఇబ్బంది రాకుండా తమ ఇంట్లో ఉన్న ఆ కుప్పల కొద్దీ చాక్లెట్స్ బెడద వదిలించుకోవడానికి దీర్ఘంగా ఆలోచిస్తుండగా రాహుల్ వచ్చి తన భార్యతో, ప్రియా, బయట చల్లగా వర్షం పడుతుంది. ఈ టైంలో వేడివేడి పకోడీలు తింటే బావుంటుంది కదా, కాస్త ఏదో ఒక వెరైటీ పకోడీ వేయకూడదు అని అడిగేసరికి ప్రియా లేచి వెళ్ళి తన భర్త కోరినట్టు పకోడీలు వేయాలనుకుంది.
కాని ఇంట్లో ఉల్లిపాయలు నిండుకున్నాయని అప్పుడే గుర్తొచ్చింది. పోనీ ఏవైనా ఆకుకూరలు ఉన్నాయేమోనని ఫ్రిడ్జ్లో చూస్తే కూరగాయలు కూడా ఇంట్లో లేవు. పాపం, ఉండకుండక ఇవాళ ఇంట్లో ఉన్నారని ఆయన పకోడీ వేసి పెట్టమన్నారు. సమయానికి ఇంట్లో కూరగాయలేమీ లేవు. ఇప్పుడేం పకోడీ వేస్తే బాగుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ కుప్పగా ఉన్న చాక్లెట్ శాంపిల్ ప్యాకెట్లు కనిపించాయి. ఒక పని చేస్తాను. ఎలాగో ఇంట్లో బోలెడు చాక్లెట్స్ ఉన్నాయి కనుక చాక్లెట్ పకోడీ ట్రై చేద్దాం. కనీసం కొన్ని చాక్లెట్స్ అయినా తగ్గుతాయి ఇంట్లో అనుకుని కొన్ని చాక్లెట్స్ కవర్స్ ఓపెన్ చేసి వాటిని ముక్కలు చేసి పకోడీ పిండిలో కలిపి చాక్లెట్ పకోడీ వేయసాగింది ప్రియ. ఒక 2 వాయిలు వేసిన తర్వాత చాక్లెట్ పకోడీ చాలా చూడముచ్చటగా వచ్చింది. అది చూసిన ప్రియ ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఒక పకోడీ నోట్లో వేసుకుంది. అది కొద్దిగా వెరైటీగా, టేస్టీగా, క్రిస్పీగా అనిపించడంతో ఇదేదో బాగానే ఉంది. ఈ చాక్లెట్ పకోడీ తీసుకెళ్లి తనకి, అత్తయ్యకి టేస్ట్ చూపిస్తే ఏమంటారో చూద్దాం అనుకుని స్టవ్ ఆపేసి కొన్ని చాక్లెట్ పకోడీలు ప్లేట్లో వేసుకుని తీసుకెళ్లి హాల్లో కూర్చున్న అత్తా భర్తలకి టేస్ట్ చూపించింది. ఏంటి ప్రియా, చాక్లెట్తో పకోడీ చేసావా? భలే బాగుందే వెరైటీగా, వేడివేడిగా తీయతీయగా అంటూ వేడివేడి చాక్లెట్ పకోడీలు లాగించేసింది. అలా చల్లటి వానాకాలపు సాయంత్రం చాక్లెట్ పకోడీతో టైంపాస్ చేశారు ఆ ఇంటివాళ్లు. ఆ తెల్లారి కోడలు ప్రియ తన అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మన ఇంట్లో ఉన్న చాక్లెట్ బెడద వదిలించే ఒక సూపర్ ఐడియా నాకొచ్చింది. అదేంటంటే, నిన్న మీ అబ్బాయికి చాక్లెట్ పకోడీ చేసి పెట్టాను కదా, అది మనం రెగ్యులర్గా బిజినెస్లా మార్చుకుందాం అత్తయ్య. ఎలాగో మనకి పొద్దంతా ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుంది కదా. కానీ చాక్లెట్స్ బయటికి వెళ్తే నాకు అర్థమైంది అత్తయ్య మీ డౌట్ ఏంటో. అందుకే ఆ చాక్లెట్స్ ఏం బ్రాండో తెలియకుండా ఇంట్లోనే వాటి ప్యాకింగ్ చింపేసి అవన్నీ ఒక డబ్బాలో వేసుకుని తీసుకెళ్దాం. అప్పుడు ఎవ్వరికీ మనం ఏ బ్రాండుతో వాడుతున్నామో తెలీదు కదా అంటూ తన బుర్రకి తట్టిన ఆలోచన్నే ఆ మరునాటి రోజు నుండే అమల్లోకి తీసుకొచ్చింది. అసలే వానాకాలం కావడం, వేడివేడిగా అత్తాకోడళ్ళు చాక్లెట్ పకోడీ టేస్ట్ జనానికి నచ్చటంతో అత్తాకోడళ్ల చాక్లెట్ పకోడీ వ్యాపారం బాగా సక్సెస్ అయింది. కాని కంపెనీని ఎంత మోసం చేయాలనుకున్నా అసలు విషయం పై వరకు వెళ్లకుండా ఉంటుందా? అలానే ఈ అత్తాకోడళ్ళు చాక్లెట్ పకోడీ కోసం వాడే చాక్లెట్లన్నీ తమ కంపెనీ శాంపిల్స్గా ఇస్తున్న ప్రోడక్ట్సే అని రాహుల్ పనిచేస్తున్న కంపెనీ వాళ్ళకి ఎలాగో తెలిసిపోయింది. దానికతన్ని ఉద్యోగం నుండి తీసేశారు. నేను మొదట్నుండి చెప్తూనే ఉన్నానే కోడలా నీకు, కంపెనీ చాక్లెట్లు ఏ రూపంలో అయినా వాళ్ళకి తెలియకుండా అమ్మడం మంచిది కాదు, కొంపలంటుకుంటాయి అని. కాని నువ్వే చాక్లెట్ పకోడీ రూపంలో అమ్మితే ఎవరికీ తెలీదని చెప్పావు. ఇప్పుడు చూడు, అబ్బాయి జాబ్ పోయింది. సరేలేమ్మా, అయిందేదో అయిపోయింది. ఎలాగో నాకు ఆ కంపెనీ మారాలని చాలా రోజులుగా ఉంది. కానీ నా వర్త్ వాళ్ళకి తెలుసు కనుక నేను మానేస్తానంటే కూడా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. కనీసం ఎలాగైనా ఆ కంపెనీ నుండి ఇన్నాళ్లకు నాకు విముక్తి దొరికింది అని తన భార్య వల్ల జరిగిన పొరపాటుకి ఆమె ఎక్కడ గిల్టీ ఫీల్ అవుతుందో అనే ఆలోచనతో ఆమె తప్పుని కవర్ చేశాడు. అలా ఒక వారం తర్వాత అత్తాకోడళ్ల చాక్లెట్ పకోడీ వ్యాపారం మూతపడిపోయాక ఒకరోజు మరో చాక్లెట్ కంపెనీ వాళ్లు రాహుల్ ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్లను చూసిన రాహుల్ సర్ప్రైజ్ అయ్యాడు. చూడండి మిస్టర్ రాహుల్, మీ కంపెనీ మిమ్మల్ని జాబ్లో నుండి ఎందుకు తీసేశారో మాకు తెలుసు. మీ వైఫ్ ఇంకా మీ మదర్ మీ కంపెనీ చాక్లెట్స్ని అన్అఫీషియల్గా చాక్లెట్ పకోడీ చేసి అమ్ముతున్నారని మిమ్మల్ని జాబ్లో నుండి తీసేశారు. కాబట్టి మీ కంపెనీ కాంపిటీటర్స్ అయిన మేము మీకు మీ వైఫ్కి ఒక మంచి ఆఫర్ ఇవ్వాలని వచ్చాము. ఏంటండి అది? మరేం లేదమ్మా, మీరు అమ్మే చాక్లెట్ పకోడీ ఎంత ఫేమస్సో మేము సోషల్ మీడియాలో వైరల్ అయిన మీ చాక్లెట్ పకోడీ వ్లాగ్స్ని చూశాము. కాబట్టి మాది కూడా కొత్త కంపెనీ. అందుకే ఇక నుండి మా కంపెనీ లోగోతో మీకు చాక్లెట్స్ స్పాన్సర్ చేస్తాం. వాటిని మీరు చాక్లెట్ పకోడీగా వేసమ్మితే మా కంపెనీ చాక్లెట్స్ మార్కెటింగ్ అవుతాయని మా నమ్మకం. ఇందుకు మీరు మాకేమీ డబ్బులివ్వద్దు. మేమే మీ భర్తకి జాబ్ అండ్ మంచి శాలరీ ఇస్తాం. ఆయనతో మీకోసమని మీ డిమాండ్కు తగినన్ని చాక్లెట్స్ పంపుతాము. అవి చాక్లెట్ పకోడీలుగా అమ్మితే మీకు మాకు ఇద్దరికీ లాభం అని చెప్పడంతో మూసుకుపోయిందనుకున్న దారి తెరుచుకుంది ఆ అత్తాకోడళ్ళకి. దానితో మళ్లీ ఆ అత్తాకోడళ్ళు ఈసారి అఫీషియల్గా చాక్లెట్ పకోడీ వ్యాపారాన్ని చాలా గ్రాండ్గా మొదలుపెట్టారు. అలా సరదాగా కోడలు తయారు చేసిన చాక్లెట్ పకోడీ వల్ల ఆ వానాకాలం వేడివేడి చాక్లెట్ పకోడీ తిన్నవాళ్లకి
ఇటు రాహుల్ లాంటి మంచి ఎంప్లాయ్ దొరకడంతో ఆ కంపెనీ వాళ్ళకి కూడా బాగా మేలు జరిగింది. అత్తయ్య అయిన రాజేశ్వరి గార్డెన్లో మల్లెపూలు కోసుకుంటూ ఉంది. ఏవో కూనిరాగాలు తీస్తూ కోడలు పుష్పలత అక్కడికొచ్చింది. అత్తయ్య, మల్లెపూలు మాత్రమే ఎందుకు అంత మంచి సువాసనిస్తాయి? మిగతా పూలు ఎందుకివ్వవు అని మామూలుగా అడిగింది. దేవతలలో అత్త కోడలుండేవారు. వాళ్ళిద్దరూ ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్లి 2 విత్తనాలు తెచ్చుకున్నారు. ఎవరి మొక్కైతే మంచి సువాసనిచ్చి పువ్వులిస్తుందో వాళ్ళే మంచివారు అని చెప్పారంట. అత్తగారు వేసిన విత్తనం నుంచి మంచి చెట్టొచ్చింది, మంచి పువ్వులు వచ్చాయంట. కోడలు నాటిన విత్తనం నుంచి పిచ్చి పువ్వులొచ్చాయంట అని తడుముకోకుండా చెప్పి మల్లెపూలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అత్తలు గొప్పవారు అని ఒక పిట్టకథ ద్వారా చెప్పి వెళ్లడంతో పుష్ప షాక్ అయింది. ఈ అత్తలందరికీ మహాగర్వం ఉంటుంది, చిచ్చి అనుకుని కారాలు మిరియాలు నూరుతూ వెళ్ళింది. ఒకరోజు సండే అవడంతో పుష్ప రాజేశ్వరితో పాటు పుష్ప భర్త అయిన కమల్ ఇంట్లోనే ఉన్నాడు. కమల్ ఇంట్లో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు. అధికారపక్షం మీద విరుచుకుపడ్డ ప్రతిపక్షం. రెస్టారెంట్లో రైడ్స్, కల్తీ పదార్థాలు పట్టివేత. దేవుడా, బయట తినాలంటే భయంగా ఉంది. ఇసుక కుంభకోణంలో బయటపడ్డ మంత్రి పేరు. మీరు దోచుకోండి అని రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ వెతుకుతూ ఉండగా పుష్ప నైటీ వేసుకుని అక్కడికొచ్చింది. ఏవండి, ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ చిరాగ్గా ఇచ్చింది. పుష్ప, ఏ రోజైనా ఏమండి ఇదిగో కాఫీ తీసుకోండి అని ప్రేమగా పిలిచావా అని జీవితం మొత్తం చూసిన వేదాంతిలా మాట్లాడాడు కమల్. హా, లుంగీ కట్టుకొని కాలు మీద కాలు వేసుకుంటే ప్రేమలు దోమలు ఎన్నైనా వస్తాయి. పుష్ప, నా చేత ఏకాదశికి, సంక్రాంతికి, దీపావళికి, పుట్టినరోజుకి, చచ్చినరోజుకి, దినానికి, శారదానికి చీరలు కొనిపించుకుంటావు. ఏ రోజైనా అవి కట్టావా? ఈ దిక్కుమాలిన నైటీ ఒకటి వేస్తావు. నైటీ అనేది ఒక ఎమోషన్ అండి. ఈరోజు సండే కదా, బెల్లి చికెన్ తీసుకొని రండి, గోంగూర చికెన్ చేసుకుందాం అంటూ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు గలగలా మాట్లాడింది. కమల్ చికెన్ తేవడానికి బయటికి వెళ్తూ ఉండగా రాజేశ్వరి వచ్చింది. అబ్బా, ఎప్పుడు చికెన్ చికెన్ ఏంట్రా, ఈరోజు కాకరకాయ చేస్తాను. ఏంటి కాకరకాయలా? ఏంటి కాకరకాయ అని భార్యాభర్తలిద్దరూ ఒక్కసారి ఎబ్బెట్టుగా అరిచారు. అవును, కాకరకాయే. అబ్బా, ఆదివారం పూట కాకరకాయ ఏంటి? కాకరకాయ తినే తీరు తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కసారి నేను చేసే కాకరకాయ కూర తినండి అని పెరట్లోకి వెళ్లి కాకర పొదలో ఉన్న కాకరకాయలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. ఆదివారం పూట కూరగాయలు తినడం ఏంటో అనుకుని కోపంగా పుష్ప బయటికి వెళ్లి బట్టలు ఉతుకుతూ ఉంది. ఆదివారం చికెన్ తినకుండా ఎలా ఉంటారు? ఛే! కాని రాజేశ్వరి వంటగదిలో కాకరకాయలో మసాలాలు వేస్తూ అద్భుతంగా వండటం మొదలుపెట్టింది. వంటగది కిటికీలో నుంచి గుమగుమలు వస్తున్నాయి. ఆ సువాసన చూస్తుంటే ఏదో వంటకం తయారవుతున్నట్టు ఊరంతా గుమగుమలు వ్యాపించాయి. ఆ సువాసన పుష్పకి కూడా నచ్చింది. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో ఈ సువాసన! చిచి, ఈ వాసన బాగుండడమేమిటి? చికెన్ కాకుండా కాకరకాయ బాగుండడమేంటి అని ఒక పక్క తిడుతూ ఇంకో పక్క పొగుడుతూ ఉండేది. మధ్యాహ్నమైంది. కాకరకాయ మసాలా కూర మరియు మిరియాల రసంతో రాజేశ్వరి భోజనం సిద్ధం చేసింది. ఇష్టం లేకుండానే పుష్ప భోజనానికి కూర్చుంది. ఫ్యామిలీ అంతా భోజనం చేస్తుంది. ఆ కాకరకాయ కూర తిని కమల్ మైమరిచిపోయాడు. అమ్మా, అదిరింది, సూపర్, దీని ముందు చికెను మటన్లు కూడా పరారవుతాయి అని ముద్దకి అమ్మని పొగుడుతూ కమల్ భోజనాన్ని ఆస్వాదించాడు. అసలు కాకరకాయ ఇంత అద్భుతంగా చేస్తారని నాకు తెలీదమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బా అంటూ మాట్లాడుతూ తింటున్నాడు. పుష్పకి మాత్రం కాకరకాయ కూర ఎంతో నచ్చింది. కాని అత్తయ్యని పొగళ్లేదు. ఇక ఆ రోజు నుండి ఎలా అయినా అత్తయ్య కంటే బాగా చెయ్యాలి అని కంకణం కట్టుకుంది. తర్వాత రోజు పుష్ప ఇంటి బయటికి వెళ్లి కూరగాయలమ్మే చంద్రమ్మని ఆపింది. చంద్రమ్మా, ఇలారా అని పిలవడంతో చంద్రమ్మొచ్చి గంప కింద పెట్టింది. ఏంటమ్మా, వంకాయలు కావాలా? ఆహా. బెండకాయలివ్వనా? ఆహా, కాదు చంద్రమ్మా. క్యారెట్, ముల్లంగి, దోసకాయలు, బీరకాయలు, ఆకుకూరలు అంటూ అన్ని కూరగాయలు చెప్పింది. అబ్బా, అది కాదు చంద్రమ్మా, కాకరకాయలు కావాలి.
ఎన్నేళ్లలో కాకరకాయలు అడిగి తీసుకుంది నువ్వేనమ్మా. అని కూరగాయల అన్నిటికంటే కిందున్న కాకరకాయలు తీసిచ్చింది. పుష్ప అవి కొనుక్కుని ఇంట్లోకి వెళ్ళింది. వెంటనే కాకరకాయలతో వంటగదిలో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. బాగా తయారుచేసి సాయంత్రం కమల్ ఇంటికి రాగానే, ఏంటి వంటగదిలో ఏదో చేస్తున్నట్టున్నావు? ఏవండి, కాకరకాయతో స్పెషల్ వంటకం చేశాను, మీరు తినాల్సిందే. ఓ, తప్పకుండా తినాల్సిందే అంటూ బాగా తయారయ్యి భోజనానికొచ్చాడు. రాజేశ్వరి కూడా భోజనానికి కూర్చుంది. పుష్ప, తీసుకునిరా అని హుషారుగా అన్నాడు. పుష్ప కాకరకాయ కూర తీసుకుని వచ్చింది. ఆ వాసన చూడగానే రాజేశ్వరికి ఏదో తేడా అనిపించింది. పుష్ప, ఏదో తేడాగా అనిపిస్తుంది. హా, మీరు చేస్తేనే బావుంటుందా? నేను చేస్తే ఇంకా బావుంటుంది అని నమ్మకంగా పెట్టింది. కమల్ తిన్నాడు. రాజేశ్వరి మాత్రం ఆవకాయ వేసుకుని తినింది. కమల్ ఏం అనలేక మొత్తం తిన్నాడు. తర్వాత రోజు ఉదయం పుష్ప నిద్రలేచింది. కాని పక్కన కమల్ లేడు. ఏవండి, ఏవండి అంటూ ఇల్లంతా వెతికింది. కాని ఎక్కడా కమల్ కనపడలేదు. అత్తయ్య బయట దండెం నుంచి బట్టలు తీస్తూ ఉండగా పుష్ప అక్కడికొచ్చింది. అత్తయ్య, మీ కొడుకెక్కడా? రాత్రనగా వాష్రూమ్కి వెళ్ళాడు, ఇంకా బయటికి రాలేదు. చాలాసేపటి తర్వాత కమల్ బయటికొచ్చాడు. పుష్ప, ఒంట్లో ఉన్న శక్తంతా అయిపోయింది, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేను అని నీరసంగా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళాడు. అత్తయ్య, ఈ కాకరకాయ కూర నువ్వు చేస్తే అద్భుతంగా వచ్చింది. నేను చేస్తే ఎందుకు రాలేదు? కాకరకాయకి ఒక వరం ఉంది, అది అత్తయ్య చేస్తే అద్భుతంగా ఉంటుంది, కోడలు చేస్తే అరకొరగా ఉండిపోతుంది అని కరాఖండిగా చెప్పి ఆ బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది. పుష్ప అత్తయ్య మాటలకి షాక్ అయ్యి అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది.